అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనకకథా ప్రస్తూయతే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతాన్ని తెలియచేస్తూ, వేదసారంలో మనము గత ధారావాహికలో పూర్తిగా నారాయణ బలి విషయమై ప్రస్తావన, వేదోక్తముగా ఏ రకంగా చేయాలి, అది చేయడం వలన ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం వివరించి ఉన్నాం. అందులో నారాయణ బలి అనేటువంటిది పూర్తిగా కూడా వేదోక్తమైనటువంటి కర్మ. దానిని పలు విధాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రప్రథమమైనటువంటి కర్మను ఏ రకంగా చేయాలి అని అంటే, ఎవరైనా ఇంటి నుండి తెలియకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు రానటువంటి సమయంలో చాలా పుష్కర కాలం పాటు చూడమన్నారు. 12 సంవత్సరాలు కనుక వాళ్ళు మాట్లాడకపోయినా, వారి గురించి తెలియకపోయినా, వారు ఎక్కడున్నారు అనేటువంటి విషయం మనకు అందకపోయినా వారికి చేయాల్సినటువంటి కర్మను ఆచరించేయాలి అని మనకు చెప్పినటువంటి శాస్త్ర వచనం. అంటే ఏ రకంగా దాన్ని నిర్ణయం చేసుకోవాలి అని అనగా, అశ్వత్థము లేక పలాశము లేక దర్భలు. అశ్వత్థము అంటే పూర్తిగా రావి ఆకులు, పలాశము అనగా మనకు మోదుగ ఆకులు లేక దర్భలు. వీటితో ఒక దేహాన్ని తయారు చేయాలి. వాటికి అంత్యేష్ట విధానం అంతా కూడా పూర్తి చేయాలి. ఈ అంత్యేష్ట విధానం పూర్తి చేయడానికంటే ముందుగా ఈ నారాయణ బలిని అక్కడ ఆచరించమని చెప్పినారు. యథా నారాయణో బలి. ఆ నారాయణ బలిని చేయాల్సినటువంటి విధానం ఏమిటి అంటే, పూర్తిగా ముందుగా గణనాథ పూజ, వైదిక పుణ్యాహవాచనము లేక ఉదకశాంత్యాది మహాక్రతువులను అక్కడ వేదోక్త విహితముగా ఆచరణ చేసి, ఆ తరువాత విష్ణుమూర్తిని 5 కలశాలలో ఆవాహన చేసి రుద్ర యమ బ్రహ్మ ఇత్యాది దేవతలను ఆవాహన చేసుకొని వాటికి షోడశోపచార పూజను, అదేవిధిగా పంచామృతాలతో అక్కడ ఒక స్వర్ణము కానీ లేక రజతం కానీ ఉన్నటువంటి బంగారము కానీ లేక వెండి కానీ ఉండేటువంటి లక్ష్మీనారాయణ ప్రతిమకు అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసి, ఆకుపచ్చని వస్త్రాన్ని అక్కడ వేసి పాయసంతో, పెరుగుతో, పాలతో, నెయ్యితో హవనాన్ని పూర్తి చేసుకుని అక్కడ పిండ ప్రదానములు అంటే ఈ నారాయణుడికి సంబంధించినటువంటి పూర్వాపరంచరతౌ మాయయైతౌ. పూర్వాపర పక్షములు అని 2 ఉన్నాయి మనకు. శుక్లపక్షము, కృష్ణపక్షము అని 2 విధాలు. ఆ 2 పక్షములలో ఒక పక్షానికి సంబంధించి కేశవనామాలు దామోదరుని వరకు, అపరపక్షం అనగా కృష్ణపక్షము మొత్తం కూడా సంకర్షణ నుంచి శ్రీకృష్ణాయ నమః అనేంత వరకు పూర్తిగా అక్కడ బలిప్రదానాలను అర్పించాలి అని ఈ విధముగా మనకు చెప్పినారు. అయితే ద్విజ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అనేక రకాలుగా ఉన్నారు. మరి ఇందులో ఈ కర్మలను ఆచరించాలి అన్నా, ఈ కర్మను చేయాలి అన్నా ఎవరు ఆచరించాలి, ఎవరు ఆచరించవచ్చు అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా వస్తున్నాయి. వర్ణ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వర్ణ వ్యవస్థ పూర్తిగా వేదాధారమైనటువంటిది కాదు. 4 వర్ణములను మాత్రమే వేదం సృష్టించి ఇచ్చినది. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు బ్రాహ్మణుడు, కృషీబలుడు, గో ఇతర సంబంధమైనటువంటి వ్యాపారములు చేసేటువంటి వాడు వైశ్యుడు,
కాపాడేటువంటి వాడు రాజు, సేవ చేసేటువంటి వాడు శూద్రుడు అని 4 విధాలుగా అక్కడ మనకు వేదము చెప్పినటువంటి అంశం. ఇక్కడ ఏమైంది అంటే ఒక వర్ణ వ్యవస్థకు ఆపాదించడం తప్పు. రాజులు అన్నప్పుడు అనేక రకాలైనటువంటి రాజులు ఉన్నారు, వ్యాపారంలో అనేక రకాలైనటువంటి వ్యాపారులు ఉన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు చాలా చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా ఉన్నారు. పెద్ద స్థాయిలో ఉండేటువంటి అగ్రవర్ణాలందరూ కూడా బ్రాహ్మణులు అని చెప్పుకోవడానికి కూడా అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ కేవలం జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు అని అనబడడు. బ్రహ్మత్వాన్ని పొందితేనే బ్రాహ్మణుడు అనేటువంటి అంశాన్ని మనకు వేదము పరిపూర్ణంగా అందిస్తున్నటువంటి విషయం. అసలు 10 విధాలైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. అందులో ఏ రకముగా ఎవరెవరిని వ్యవహరిస్తారు అనేటువంటి అంశాన్ని మనకు శాస్త్రచంద్రిక అనేటువంటి గ్రంథం చెప్పింది. దేవో ముని ద్విజో రాజా వైశ్య శూద్రో బిడాలక పశుం లేచ్చ చండాలో బ్రాహ్మణా దశధా స్మృతా. ఇక్కడ దేవబ్రాహ్మణుడు, ముని బ్రాహ్మణుడు, ద్విజ బ్రాహ్మణుడు, చండాల బ్రాహ్మణుడు, మ్లేచ్ఛ బ్రాహ్మణుడు, క్షత్రియ బ్రాహ్మణుడు, శూద్ర బ్రాహ్మణుడు అని 10 విధాలైనటువంటి బ్రాహ్మణత్వాన్ని గురించి మనకు ఇచ్చినారు. దేవో ముని ద్విజో రాజా వైశ్య శూద్రో బిడాలక పశుం లేచ్చ చండాలో బ్రాహ్మణా దశధా స్మృతా. బిడాలకుడు, పశువు, మ్లేచ్ఛుడు అని అనేక రకాలుగా ఇచ్చినారు. అంటే ఎవరెవరు వారి యొక్క జ్ఞానాన్ని మెరుగుపరుచుకొని వారు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంటారో వారిని బ్రాహ్మణుడు అనేటువంటి పేరుతో పిలవవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు అనేకమైనటువంటి శాస్త్రాధార గ్రంథాలన్నీ కూడా తెలిపినాయి. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠాద్ భవేద్విప్రః బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణః. ఇది ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి జ్ఞానమైనటువంటి శ్లోకం. జన్మించినటువంటి వాడు ఎవరైనా వారు ఏమీ తెలియనటువంటి వారే. అంటే పుట్టినటువంటి వ్యక్తికి ఏం తెలుస్తోంది? గర్భం నుండి బయటికి వచ్చినాడు, ఆ తర్వాత 2వ జన్మను ఎత్తినాడు. 2వ జన్మ అంటే ఇక్కడ ఎలా ఉంటుంది? పుట్టినటువంటి వాడు మరణిస్తాడా, మరణిస్తే 2వ జన్మ ఎత్తుతాడా అనేటువంటి ప్రశ్నలు అనేక రకాలుగా వస్తాయి. మనము పురుషునిలో కణము అక్కడికి సమాప్తం అయిపోతుంది, కణం చనిపోతుంది, గర్భంలోకి వెళ్ళిపోతుంది. గర్భంలో ఒక దేహం ఏర్పడుతుంది, పిండము అండము అని అంటున్నాం. స్వేదజములు, అండజములు, రోమజములు అని 3 విధాలు జన్మలు. చెమట ద్వారా పుట్టేటువంటి వాళ్ళు, లేక గుడ్డు ద్వారా వచ్చేటువంటి వాళ్ళు, రోమజములు అంటే వెంట్రుకల ద్వారా వచ్చేటువంటి వాళ్ళు, అనేక రకాల ఈ విధమైనటువంటి జన్మలు భూమిపైన ఉన్నాయి. గర్భంలోకి వెళ్ళిన తర్వాత కణము వెళ్ళిపోయి కణము యొక్క ఆయుస్థితి అక్కడికి ముగించుకొని అక్కడ అండముగా ఏర్పడుతుంది, గర్భముగా ఏర్పడుతుంది. గర్భము వెళ్ళిపోయిన తర్వాత జన్మగా వస్తుంది. అంటే ఇక్కడికి ఏమవుతున్నాయి? ఒక కణము 3 జన్మలు ఎత్తింది. ఒక జన్మ తన యొక్క దేహత్యాగాన్ని చేసి ఇంకొక జన్మకు అప్పచెప్పి మరొక జన్మను ఎత్తుతూ ఉంది. అంతే కదా, పురుషునిలో కణం వెళ్ళిపోతేనే స్త్రీలో గర్భం అవుతోంది, స్త్రీలో గర్భం నుండి బయటికి వస్తేనే అక్కడ ఒక మానవుడుగా ఏర్పడుతూ ఉన్నారు. ఇక్కడ కర్మను ఆచరిస్తే విప్రత్వము, ద్విజత్వం అనేటువంటిది వస్తుంది. ద్విజుడిగా ఉండి శాస్త్రాధ్యయనము, వేదాధ్యయనము బాగా చదువుకుంటే వాడు విప్రుడు అని అనబడుతున్నాడు. చదువుకున్నటువంటి వేదశాస్త్ర ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రములు ఏవైనా కావచ్చు, అస్త్రశాస్త్రం కావచ్చు, షడ్శాస్త్రాలు ఏవైనా కావచ్చును కాక, వారు అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని ఎలాంటి విచారణ చేయకుండా, ఎవరిని అనేటువంటి లక్షణం చూడకుండా అక్కడ అర్హుడైనటువంటి ప్రతి వ్యక్తికి అందించినటువంటి విద్య సార్థకమైనప్పుడు వాడు బ్రాహ్మణుడు అని పిలువబడుతున్నాడు. బ్రాహ్మణాః దశధాః స్మృతాః. స్మృతిచంద్రిక అనేటువంటి గ్రంథం ఈ లక్షణం అనేటువంటి విషయాన్ని మనకు తెలుపుతోంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, పరమాత్మ యొక్క ముఖము నుండి వచ్చినటువంటి అంశము అని అంటున్నారు. పరమాత్మ యొక్క ముఖము నుండి బ్రాహ్మణత్వము గనక వచ్చినట్టయితే కులం అనేటువంటి లక్షణమే అనేటువంటిది కాకుండా, పూర్తిగా ఈ యొక్క వేదపారంగతమైనటువంటి
శాస్త్రపారంగతమైనటువంటి జ్ఞానపారంగతమైనటువంటి బుద్ధి వికాసం అక్కడ బ్రాహ్మణుడు అని చెప్పబడుతూ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ యొక్క ముఖారవిందము నుంచి జాలువారింది. అందువలన బుద్ధి మార్గము జ్ఞాన మార్గము అనేటువంటిది సక్రమమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి అంశాన్ని ఈ యొక్క వేదం చెబుతోంది. బాహురాజన్య కృత, బాహువులు అనగా భుజములు, రాజన్య అంటే క్షత్రియులు, క్షత్రియులకు భుజములను ఇచ్చినారు. ఇక్కడ భుజములనే క్షత్రియులకు ఎందుకు అర్పించినారు అని అనగా బ్రహ్మత్వము అనేటువంటిది పూర్తిగా మేధోపరమైనటువంటి అంశం. మేధోపరమైనటువంటి అంశాన్ని మొత్తం కూడా అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి ఆపాదించినారు. భుజబలము కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా రాజులు అని అంటున్నారు. రాజుల్లో అనేక వర్ణ వ్యవస్థ నుండి వచ్చినటువంటి రాజులు ఉన్నారు. వారందరూ కూడా మనల్ని పరిపాలన చేసినటువంటి వారే. ఉదాహరణకు మన భాగ్యనగరమే ఉంది. దీన్ని పరిపాలించినటువంటి రాజు ఒక తురుష్కుడు, పైనకు వెళితే రుద్రమదేవి. అలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి రాజులు చాలా వర్ణాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క భుజస్కందముల ద్వారా వాళ్ళు ఆవిర్భవించినారు. అంటే యోగ పురుషులు. 100 మందిలో ఒకడికే యోగిస్తోందే, అందరికీ ఎందుకు యోగించడం లేదు? ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. పుట్టుక 10 మందిది ఏకకాలంలో కావచ్చుగాక, అందులో ఒకడు మాత్రమే శౌర్యవంతుడు అవుతాడు, ఒకడు విద్యావంతుడు అవుతాడు, ఒకడు ధైర్యవంతుడు అవుతాడు, ఒకడు ప్రతిభావంతుడు అవుతాడు. ఈ విధముగా ఒకే సమయానికి పుట్టినటువంటి వాళ్ళే 10 మంది 10 రకాలుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యము, శాస్త్రము, జ్ఞానము, ఇంకా ఏదో అనేటువంటి ఆపాదన వేదం అనేటువంటిది ఎల్లవేళలా ఉత్తేజపరచదు. కేవలం వేదం ఎలా ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించినాడు, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఎక్కడ సూర్యుడు ఉదయించినాడు? ఆకాశమునందు ఉదయించినాడు. ఎక్కడ సూర్యుడు అస్తమించినాడు? ఆకాశమునందే అస్తమించినాడు. మరి ఆకాశానికి మొదలు ఏది, చివరి ఏది? ఆకాశం అనేటువంటిదే వేదం, సూర్యచంద్రులు అనేటువంటివి శాస్త్రాలు. వీటిని అధ్యయనం చేసి ఆకాశం ఎలా ఉంది అనేటువంటి విషయం తెలిసినటువంటి వాడు బ్రహ్మత్వం కలిగినటువంటి వాడు అవుతున్నాడు. సూర్యచంద్రుల వలె ప్రయాణం చేసేటువంటి వాడు క్షత్రియ ధర్మాన్ని, క్షాత్ర ధర్మాన్ని పాటించేటువంటి వాడు రాజు అని పిలువబడుతూ ఉన్నాడు. ఇది వేదము మనకు అందించినటువంటి అంశం. బాహురాజన్య కృత, భుజబలము లేనటువంటి వాడు ఎలాంటి యుద్ధాన్ని చేయగలుగుతాడు? రాజు అనగా కేవలం తన రక్షణ తాను చేసుకోవలసినటువంటి వాడు కాదు. పరిపాలన ఎంత పరిధిలో ఉంటుందో ఆ పరిధి అందరికీ కూడా తండ్రి లాంటివాడు. అక్కడ వయసుతో నిమిత్తము లేదు. అక్కడ పిల్లవాడే కానీ, మధ్య వయస్కుడే కానీ, వృద్ధుడే కానీ, లేక ఇంకా ఎవరైనా కానీ అక్కడ వాళ్ళు తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు చేయదగినటువంటి కార్యాలు ఏమిటి అంటే ఉన్నటువంటి వాళ్లకు శ్రద్ధదాన శుభాం విద్యాం ఆదదిత్రావరాదపి, చక్కనైనటువంటి విద్యను అందించాలి, చక్కనైనటువంటి శౌర్యాన్ని అందించాలి. ఇది మనకు వేదము చెప్పినటువంటి మార్గం. వైశ్యానాం ఊరు తదస్య యద్వైశ్య, ఇక్కడ వైశ్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎలా చెప్పబడుతూ ఉంటుంది, వీళ్ళ లక్షణం ఎలా ఉంటుంది అని అంటే ఊరువుల దగ్గర నుంచి ఆవిర్భవించినారు. ఊరువులు అనగా తొడలు, తొడల దగ్గర నుండి వైశ్య అని కృషివలులందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చినారు. వీళ్ళు ఏమి చేయాలి, వీళ్ళ యొక్క లక్షణం ఏమిటి అని అంటే ఎవరైతే ఆహార ధాన్యములు, గోవులు, పాలు, పాడి, పంట ఇవన్నీ పండిస్తూ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి అంశములను అన్నింటినీ కూడా వస్తు మార్పిడి చేసేటువంటి వాడిని వైశ్యుడు అని పిలుస్తూ ఉన్నారు. అక్కడ కుల ఆపాదన అనేటువంటిది ఎట్టి పరిస్థితులలో లేదు. పూర్తిగా మానవులలో ఉండేటువంటి వాళ్ళు ఏ ఏ కర్మను ఆచరిస్తున్నారో వారిని పట్టి నిర్ణయించినటువంటి విషయం ఇది. ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత, పరమాత్మ యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు శూద్రులు. వీళ్ళు ఏమి చేయాలి, వీళ్ళ లక్షణాలు ఏమిటి అని అంటే ఈ 3 వర్ణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇందులో దానికి సంబంధించినటువంటి అధ్యయనం కానీ లేక వాటికి సంబంధించినటువంటి పనులు కానీ ఎవరైతే చేయరో వారిని కింది స్థానంలో ఉంచినారు
అంతేకాని కింది వాళ్ళు మీది వాళ్ళు అనేటువంటి విషయాన్ని వేదము ఎప్పుడూ బోధించలేదు. ఇది వేదములో ఉండేటువంటి ప్రమాణం. వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం సర్వదా అందరికీ శుభము కలిగించినటువంటిదే. ఎవరినైనా వేదం ఏమి చెబుతోంది అంటే లోకాః సమస్తాః సుఖినః భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. 4 సముద్రాల పరిధిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, ఈ లోకములో ఉండేటువంటి వాళ్ళు, పశుపక్షాదులు, క్రిమికీటక పతంగములు ఎవరైతే ఉన్నారో వాటిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లను ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క కృపతో చల్లగా ఉండాలి, కలకాలం ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మనకు ఈ వేద ధర్మములు అనేటువంటివి చెబుతూ, ఎవరైనా సరే ఈ యొక్క కార్యాన్ని ఆచరించవచ్చు. నారాయణ బలి అనేటువంటి కార్యాన్ని ఆచరించవచ్చు. ఇందులో స్వవర్ణము పరవర్ణము అనేటువంటి భేదం లేదు. దీనివలన ఏమి జరుగుతాయి మనకు అని అంటే పితృదోష సంబంధమైనటువంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. నారాయణుడికి ప్రీతిపాత్రమైనటువంటిది ఏమిటి అనే ప్రశ్న మళ్ళీ మనం వేసుకుంటే విష్ణోహ బ్రాహ్మణ భోజనం. వచ్చినటువంటి వాళ్లకు విరివిగా భోజనాన్ని పెడితే సరిపోతుంది, అక్కడికే తృప్తి పడతాడు. ఇది ఏదో ఇంకా ఏదైనా ఆలోచన చేసి చెయ్యాలి అనేటువంటి అంశం కాదు. అలా ఈ పితృదేవతలు శ్రాద్ధ దినముననే వస్తారా లేక ఎప్పుడు వస్తారు, అసలు పితృదేవతలు వస్తారా అనేటువంటి అంశానికి సమాధానం వేదం ఈ విధంగా చెబుతోంది. ఇంద్రో వృత్రగం హత్వా అసురాన్ పరాభావ్య సోమావాస్యాం ప్రత్యాగచ్చత్ తే పితరః పూర్వేద్యురాగచ్చన్. అమావాస్యకు ముందు దినము రోజు పితృదేవతలందరూ కూడా గృహములో నివసించి ఉంటారు. అందుకనే పూర్వకాలంలో కులవృత్తులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అమావాస్య సెలవు దినం. వాళ్ళు అమావాస్య రోజు, ఈ రోజుటికి మనము చిన్న చిన్న పల్లెటూర్లకు వెళితే పనులు చేయరు. వైదికోక్తమైనటువంటివైనా వేదోక్తమైనటువంటివైనా కులాచార సంపన్నమైనటువంటి వృత్తులైనా కానీ అమావాస్య రోజు వారు ఏ పనులు చేయరు. కారణం ఏమిటి, ఆ రోజు చేయాల్సినటువంటి పనులు ఏమిటి అని అంటే కేవలం వచ్చినటువంటి వాళ్ళను, అతిథులను, అభ్యాగతులను వీళ్ళందరినీ ఒక ప్రాంతంలో కూర్చోబెట్టి వారికి పాదప్రక్షాళన చేసి పితృదేవతల స్మారకంగా ఏమైనా వాళ్లకు భోజన దానము లేక స్వయంపాక దానములో ఇస్తూ ఉంటారు. అలా ఎందుకు ఇస్తారు అనే ప్రశ్నను మనం వేసుకుంటే సోమావాస్యాం ప్రతి ఆగచ్చత్, అమావాస్యకు ముందు రోజు నాడు పితృదేవతలందరూ కూడా ఇంట్లోకి వస్తారట. అలా వచ్చి ఎక్కడ ఉంటారు, పితృదేవతల కంటికి కనిపిస్తారా అనే ప్రశ్న మనం వేస్తే అది వితండవాదం అవుతుంది. ఇక్కడ మనం ఎక్కడో ఉండేటువంటి వాడికి అకౌంట్ నుండి డబ్బులు పంపిస్తూ ఉన్నాం, వాడికి అందుతున్నాయి కదా. ఇక్కడ నుండి పంపించినటువంటి డబ్బే అక్కడెక్కడో ఏ దేశంలో ఉండేటువంటి వాడికి అందుతూ ఉన్నాయి. మరి అలాంటి వేదము చెప్పినటువంటి అంశాలని పితృదేవతలు గ్రహించలేరా? ఇదంతా రానటువంటి అంశంలోనే వేదం చెబుతూ ఉంది, సోమావాస్య ప్రతి ఆగచ్చదు, అమావాస్యకు ముందు రోజు నీ ఇంటికి పితృదేవతలు వస్తారు. వారు ఏ రూపకంగా వస్తారు, వాయు రూపకంగా వస్తారు. వారు వచ్చి గృహంలో ఉంటారు, ఎవరికి కనిపించరు అని అంటే దానికి నీవు ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు కంటే కూడా శుద్ధిగా ఉండాలి. ఇల్లంతా కూడా చక్కగా శుద్ధిపరచుకోవాలి. స్మారకంగా వారి యొక్క స్మారకంగా ఏదైనా దానములను ఆచరించాలి. తే పితరః పూర్వేద్యురాగచ్చన్, ఎందుకని వస్తారు? పితృను యజ్ఞో గచ్చత్, యజ్ఞము కొరకు పితృదేవతలందరూ కూడా వస్తారు. దేవతలు ఎక్కడా కూడా రారు, పితృదేవతలే ఎక్కడికైనా వస్తారు. అది ఏ రకంగా వస్తారు అనే ప్రశ్నను మనం వేసుకుంటే మనము ఉండేటువంటి ఇల్లు కానీ, మనకు ఇచ్చినటువంటి దేహము కానీ, మనం మాట్లాడేటువంటి వాక్కులు కానీ ఇవన్నీ పితృదేవతలు మనకు ఇచ్చినవే. కేవలం మనం ఏదైనా ఒక వస్తువుని ఎవరికన్నా ఇస్తేనే ఆ వస్తువు పనిచేస్తుందా లేదా అని చూడడానికి వెళ్తాం. మనల్ని సృష్టించినటువంటి ఆ యొక్క పితృదేవతలు మనల్ని చూడడానికి రారా? కాబట్టి వాళ్ళు జలములో ఉండేటువంటి చరముల రూపంలోనైనా లేక వాయు రూపంలో ఉండేటువంటి పక్షి రూపంలోనైనా
లేక ఎవరైనా అభ్యాగతుల రూపంలోనైనా నీ ఇంటికి వస్తారు, నీవు పిలవకుండానే వస్తారు. అలా వచ్చి వాళ్ళు ఈ యజ్ఞములను చూస్తారు. యజ్ఞము అంటే ఏదో సమిధలు వేసి నెయ్యి వేసి చేసేటువంటివి మాత్రమే యజ్ఞములు కావు. యజ్ఞములు అనగా ఏమిటి అనేటువంటి ప్రశ్న వేస్తే, నీవు శ్రద్ధగా ఆచరణ చేసేటువంటివి, నీవు శ్రద్ధగా ఇతరులకు పెట్టేటువంటి భోజనం కావచ్చు, విద్య కావచ్చు, లేక యాగములు కావచ్చు, శ్రాద్ధములు కావచ్చు, ఇవన్నీ యజ్ఞములు అనేటువంటి పేరుతోనే ఉంటాయి. ఆ యజ్ఞం ఏమి యజ్ఞము అని అంటే పితృయజ్ఞం. పితॄన్ యజ్ఞో గచ్చత్ తందేవా పునరయాచంత తమేభ్యోన పునరదదుహు. అలా వచ్చినటువంటి వాళ్ళు పితృదేవతలు ఏమి చేస్తారు? తే బ్రువన్ వరం వృణామహై, ఒక వరాన్ని ఇచ్చి వెళ్తారు. ఏమిటి ఆ వరము? తే బ్రువన్ వరం వృణామహై అథవః పునర్దాస్యామః అస్మభ్యమేవ పూర్వేద్యుః క్రియాత ఇతి. పూర్వము దినము నుండి వచ్చినటువంటి దేవతలు ఈ దినమునందు నీవు చేసేటువంటి కార్యాన్ని మొత్తం కూడా చూసి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒకదాన్ని హరించుకొని వెళ్ళిపోతారు. హరణ భాగాహి పితరః. ఏమి హరించుకొని వెళ్ళిపోతారు అని అంటే, నీలో ఉండేటువంటి క్రోధం, కోపాన్ని, నీలో ఉండేటువంటి ఆవేశాన్ని, నీలో ఉండేటువంటి చెడ్డ గుణాలని వాళ్ళు హరించుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు పితృసేవను చేయాలి. పితృసేవ చేయాలి అంటే, తండ్రి ఉన్నాడండి, తండ్రి తల్లి ఉన్నవాడు, ఇలా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారి శ్రాద్ధం పెడితే సహాయం చేయవచ్చునా అనే ప్రశ్నను చాలామంది వేస్తూ ఉన్నారు. తాత లేకపోతే కొడుకు లేడు, కొడుకు లేకపోతే మనవడు లేడు. కాబట్టి ఇక్కడ జీవపితృవా లేకపోతే జీవపితృవు కాదా అనేటువంటి సంకోచము ఎక్కడ కూడా లేదు. వారికి సేవ చేయనటువంటి వాళ్ళు లేదా సేవ చేసేటువంటి వాళ్లను నీవు చేయకూడదు అని చెప్పేటువంటి వాళ్ళు రౌరవం నరకం వ్రజేత్, వాళ్ళు రౌరవ నరకానికి వెళ్తారు. మరి రౌరవ నరకం అంటే ఏమిటి? కంటికి కనపడదు కదా అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అంటే, మధుర పదార్థాలు, తీపి పదార్థాలు అన్నీ ఉంటాయి, వాడు తినలేడు, శరీరం అంతా ఆ తీపిదనమే ఉంటుంది. మంచి కారపు పదార్థాలు కనిపిస్తాయి, అవి తినలేడు. ఎందుకు? శరీరంలో ఏదో ఒక మూలన ఒక రోగం సంకోచించి ఉంటుంది. ఇది రౌరవ నరకం. ఉన్నతమైనటువంటి ఆసనం ఉంటుంది, కూర్చుంటే నడుము నొప్పి వస్తుంది. తినవలసిన పదార్థాలన్నీ మన ముందుట ఉండేటువంటి స్తంభాలంలో ఉంటాయి, కానీ తినలేము. అది రౌరవ నరకం. అనుభవించాల్సినవన్నీ ఎదురుగా తిరుగుతూ ఉంటాయి, కానీ ఏవి మనం అనుభవించలేము. రౌరవం నరకం వ్రజేత్. ఆ విధముగా మన పెద్దలు చేయలేదు కాబట్టి వాళ్ళు 80 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా నిటారుగా నిలవబడగలిగినారు, అదేవిధంగా కూర్చోగలిగినారు. వాళ్ళు పోయినా వాళ్ళ యొక్క కీర్తి ఈ రోజుటికి మనం స్మరించుకోగలుగుతూ ఉన్నాము. మనం అది చేయడం లేదు కాబట్టి ఈరోజు మనకి ఈ రోగములన్నీ వస్తూ ఉన్నాయి. దీనిని మనం గమనించాలి. ఈ విధముగా కర్తలో ఉండేటువంటి దోషములను హరించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళి వారు ఏమిస్తారు? వీరం వావై పితరః. ఒక వీరత్వాన్ని వీడికి అప్పచెప్తారు. ఉండేటువంటి కర్తకు వీరత్వాన్ని ఇస్తారు. ఎలాంటి వీరత్వం ఇస్తారు అంటే, ఎక్కడైనా కానీ ఇబ్బంది పడనటువంటి స్థలంలో నివసించేటువంటి యోగ్యతను వీళ్ళు కల్పిస్తారు అని ఈ యొక్క వేద ప్రమాణమైనటువంటి లక్షణాలను మనకు ఈ వేదసారంలో ఇప్పటి వరకు వింటూ ఉన్నాం. ఇంకా ముందు భాగాల్లో వేదసారంలో వేదోక్తమైనటువంటి కర్మల గురించి తెలుసుకొని వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.